విశాఖ నగర పోలీస్ కమిషనర్ బాగ్చి కింది పోలీస్ అధికారులపై ఎంత కఠినంగా ఉన్నప్పటికీ కొంతమంది సీఐలు మాత్రం తమ దందాలను ఆపడం లేదు. కోర్టు కేసులు ఉన్న భూముల్లోనూ సెటిల్మెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు అరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో అదే జరిగింది. ఎంపీ శ్రీభరత్ పేరు ఉపయోగించి అరిలోవ సీఐ మల్లేశ్వరరావు ఒక పార్టీకి కొమ్ము కాస్తూ వ్యవహరించిన తీరుపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఖరీదైన స్థలంలో సీఐ అండతో కొంతమంది చొరబడిన సంఘటన ఇప్పుడు విశాఖలో హల్చల్ అవుతోంది. ఎండాడు సర్వే నెంబర్ 59/4B, 4C, 4Dలో భూమి హక్కు ఉన్నవాళ్లు 59/3B, 59/4A భూమిలోకి చొరబడడానికి సీఐ మల్లేశ్వరరావు అండగా ఉన్నారనేది ఆరోపణ. దాసరి శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ భూమి తన అక్క విజయలక్ష్మికి చెందిందని పోలీసుల్ని ఆశ్రయించాడు. మరి అక్కడ పోలీసుల్ని ఎలా మేనేజ్ చేశాడో గానీ ఎంపీ శ్రీభరత్ పేరును ఉపయోగించి మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. శ్రీభరత్ ఆదేశాలంటూ చెరుకు ధర్మరాజు 1934లో జరిగిన ఆక్షన్లో కొనుక్కున్న భూముల్లోకి గురువారం చొరబడ్డారు. ఆ సైట్లో ఉన్న ఫెన్సింగ్ను పీకి పారేశారు. ప్రొక్లైన్తో పని మొదలు పెట్టేశారు. దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన భూ యజమానిని అరెస్టు చేసి జైల్లో వేస్తామని సీఐ బెదిరించారు. మాకు జిల్లా కోర్టులో ఇంజక్షన్ వచ్చింది, అక్కడ పని ఆపించండి అని నిన్నటి వరకు స్థలంలో ఉన్న భూ యజమాని మొత్తుకున్న సీఐ మల్లేశ్వరరావు వినిపించుకోలేదు. కోర్టులో ఇంజక్షన్ ఉంటే మీరు కోర్టులో తేల్చుకోండి, కానీ ఇక్కడ పని ఆపే ప్రయత్నం చేస్తే మిమ్మల్ని బొక్కలో తోసేస్తా అంటూ హెచ్చరించారు. పోలీసులే ఇలా భూ సెటిల్మెంట్లు చేసేస్తుంటే బాధితులకు దిక్కుతోచడం లేదు. మరి దీనిపై పోలీస్ కమిషనర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. అరిలోవ సీఐ హెచ్ మల్లేశ్వరరావు మాటల్లో మీరే వినండి. ఏం సార్, మాకేనాడు కోర్టు పోవాలా? కోర్టుకి వెళ్ళండి. ఎవరు ఆపిస్తారు? మీకేం అధికారం ఉంది? ఆ డాక్యుమెంట్ లో డాక్యుమెంట్ లేని సర్వే నెంబర్ లో పని చేయొచ్చా? మీ డాక్యుమెంట్ మీరు చూసుకోండి. ఆ డాక్యుమెంట్ లో సార్, ఆ డాక్యుమెంట్ లో సర్వే నెంబర్ కాంది పక్క చేయొచ్చు కదా మిమ్మల్ని. సార్, ఆ డాక్యుమెంట్ లో లేని నెంబర్ మీద చేయొచ్చా? ఆ డాక్యుమెంట్ క్లియర్ గా ఉంది, వాళ్ళకి అన్ని క్లియర్ గా ఉన్నాయి. 4B అలాగా సార్. ఆ డాక్యుమెంట్ లో సార్, ఆ డాక్యుమెంట్ లో 59 లో 4BCD ఉంది. మిమ్మల్ని ఇంకా ఎక్కువగానే మాట్లాడారంటే నేను వచ్చేస్తున్నా సార్ స్టేషన్ దగ్గరికి. వచ్చేయండి. వస్తున్నాను స్టేషన్ దగ్గరికి వచ్చేస్తున్నా. అరెస్ట్ చేసేయండి సార్, ఎఫ్ఐఆర్ చేసేయండి. వేస్తాను, అవసరం అయితే వేస్తాను. వేసేయండి సార్, ఏముంది వేసేయండి. మీరు భర్త గారు చెప్పేది నిజం చేస్తారు కదా. మీకు ఈ ఉడతూపులకి ఎవరు భయపడ్డా కదా? నేనే ఉడతూపులు సార్, నేనేమన్నాను? సంబంధం ఏంటండి భూమితో? నా డాక్యుమెంట్ లో ఉన్న సర్వే నెంబర్ లో సార్, వాళ్ళ డాక్యుమెంట్ లో లేని వాళ్ళు ఏదైతే ఇంజక్షన్ ఉందో చేసుకోమన్నాడు. వాళ్ళు లేని ఇంజక్షన్ లేని సర్వే నెంబర్ లో వాళ్ళు నిలబడాలి సార్. మేమెందుకు వెళ్తాం? మా మీద క్లైమింగ్ ఏ నెంబర్ లో వేసారో చూసారు కదా మీరు. నేను వస్తున్నా స్టేషన్ కి, ఇంకెందుకు రండి.